తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది. తాము ఆశించినట్టుగా పులివెందుల్లో మహానాడు నిర్వహించలేకపోతున్నారు. మే నెలాఖరున ప్రతిసారి మహానాడు కార్యక్రమం టీడీపీ నిర్వహిస్తూ వస్తుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేడుకను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి పార్టీ సత్తాను చాటే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అది ఎన్నికల ముంగిట, ఎన్నికల తర్వాత కూడా అది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అత్యంత ఆర్భాటంగా మహానాడు వేదిక ఉంటుందని అంతా ఆశించారు. ఈసారి పులివెందుల్లో మహానాడు నిర్వహించడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి సమాధానం ఇవ్వాలనేటువంటి సంకల్పం టీడీపీ నేతల్లో కనిపించింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా మనసు మార్చుకున్నారు. పులివెందుల్లో మహానాడు నిర్వహించే దానికోసం వెనక్కి తగ్గారు. ఇప్పుడు మహానాడిని కడప నియోజకవర్గంలోనే నిర్వహించేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కడపలో తగినంత వేదికను ఎంపిక చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకని పులివెందుల్లో అని ప్రకటించారు, ఎందుకు ఇప్పుడు కడపకి మారుతున్నారు? ఆసక్తికరంగా కనిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు కుప్పం కోటను బద్దలు కొడతాం, చంద్రబాబుని ఓడిస్తాం, ఇలాంటి అనేక ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఆఖరికి ఏమైంది? వైఎస్ఆర్సీపీ కుప్పంలో భంగపడ్డమే కాకుండా రాష్ట్రమంతా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్. మేము పులివెందుల కోటను బద్దలు కొడతాం, పులివెందుల్లో పసుపు జెండా ఎగరేస్తాం అంటూ ఇటువైపు నుంచి మాటలు మొదలయ్యాయి. మాటలే కాదు, ఏకంగా కుంభమేళా వరకు కూడా వెళ్ళి పులివెందుల్లో టీడీపీ గెలవాలి అంటూ కుంభమేళాలో పూజలు నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఇది ఈ పార్టీ తీరు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ రీతినైతే సాగిందో ఇప్పుడు అదే పందాలో తెలుగుదేశం పార్టీ కూడా వ్యవహరిస్తోంది అనడానికి అప్పుడు కుప్పం చుట్టూ వాళ్ళు సందడి చేస్తే ఇప్పుడు పులివెందుల చుట్టూ వీళ్ళు చేస్తున్నటువంటి హంగామా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మహానాడు కూడా పులివెందుల్లోనే నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ హవా చాటాలని ఆ పార్టీ అధిష్టానం ఆశించింది. కానీ తీరా ఇప్పుడు పులివెందుల టీడీపీలో వర్గపోరు ఉధృతంగా సాగుతోంది. ఏకంగా అక్కడ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ రెడ్డికి మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు. అటు భూమిరెడ్డి, ఇటు బీటెక్ రవి ఇద్దరు కయ్యానికి దిగుతున్నారు. ఇరు వర్గాలు నేరుగా కొట్లాటకు కూడా సిద్ధమయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి సవిత నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఇరు వర్గాలు నువ్వెంత అంటూ తన్నులాటకు దిగేదానికి సిద్ధమైనటువంటి తరుణంలో టీడీపీ నాయకత్వం పునరాలోచనలో పడినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఒక నియోజకవర్గ కార్యక్రమంలో అయితే వేరు. అదే మహానాడు వేదికగా పులివెందుల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైతే మాత్రం అది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మహానాడుని పులివెందుల్లో ఉన్నటువంటి విభేదాల రీత్యా అక్కడి నుంచి కడపకి తరలించినట్టుగా కనిపిస్తుంది. కడపకి సమీపంలో మహానాడు వేదిక ఏర్పాటు చేయడం ద్వారా అత్యంత ఘనంగా ఈ కార్యక్రమ నిర్వహణలో టీడీపీ నాయకత్వం ఉంది. అయితే మొదట అనుకున్నట్టుగా పులివెందుల్లో కాకుండా ఇప్పుడు కడపలో జరుపుతుండడం ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది ఎంత ఘనంగా జరుగుతుంది, ఏ రీతిలో ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి గట్టి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారన్నది ముఖ్యమైనటువంటి అంశం.